దేవునికి స్తోత్రం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 4వ అధ్యాయము 7వ వాక్యం చదువుతాను. ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయమోను తప్ప మరి ఎవడనూ శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియులరా, ఇక్కడ ప్రభువారు మాట్లాడుతున్నటువంటి మాట, ఆనాటి కాలంలో ఎలీషా అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. ఎలీషా అనేటువంటి ప్రవక్త జీవించినటువంటి కాలంలో చాలామంది జబ్బు కలిగిన వాళ్ళు ఉన్నారట. అంటే ఇజ్రాయేల్ జనాంగంలో, దేవుని ప్రజల్లో, దేవుని ధర్మశాస్త్రం ఎరిగినటువంటి వారిలో చాలామంది జబ్బు కలిగిన వాళ్ళు, అంటే కుష్టు జబ్బు కలిగిన వాళ్ళు ఉన్నారట. కానీ వారిలో ఎవరు కూడా దేవుని శక్తి చేత స్వస్థత పొందలేదు, దైవికమైన స్వస్థతను పొందలేదు. ఎలీషా దగ్గరకు వచ్చి ఎవరు కూడా నేను స్వస్థత పొందాలి, దేవుడు నాకు స్వస్థత ఇవ్వాలి, నేను దేవునికి సాక్షిగా ఉండాలి అని ఎవరు ఎలీషాను నమ్మలేదు, ఎలీషా దగ్గరకు రాలేదు. అయితే సిరియా దేశానికి చెందినటువంటి నయమోను అనేటువంటి ఒక ఆయన వచ్చి ఎలీషా మాట చొప్పున యోర్దాను నదిలో మునిగినప్పుడు, 7 మార్లు మునిగినప్పుడు అతని యొక్క కుష్టు జబ్బు పోయి అతని దేహము పసిపిల్లవాని దేహం వలె స్వస్థత కలిగిందని లేఖనం చెప్తా ఉంది. ఎందుకు ఈ మాటలు మనం ధ్యానం చేస్తున్నామంటే, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగంలో ప్రవక్త ఉన్నప్పటికీ, దేవుని శక్తి ఉన్నప్పటికీ, దేవుని ప్రభావము మనుషుల్ని ఆ దినాల్లో స్వస్థపరుస్తున్నప్పటికీ కూడా సొంత ప్రజలు దేవుని దగ్గరకు వచ్చి స్వస్థత పొందలేదు. ఒక నయమోను, అన్యుడైనటువంటి నయమోను, సిరియా దేశానికి సంబంధించినటువంటి నయమోను మాత్రమే వచ్చి ఎలీషా దగ్గర మాట తీసుకొని స్వస్థత పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నేటి దినాల్లో కూడా ప్రభువుని నమ్మిన బిడ్డలు సంఘములో ఉన్నప్పటికీ కూడా బలహీనతల చేత, బాధల చేత, కష్టాల చేత, అదేవిధంగా స్వస్థత లేని విధంగానే జీవితాలు వెలబుచ్చుతున్నారు, యాత్ర కొనసాగిస్తున్నారు. కానీ దేవుని దగ్గరకు వచ్చిన ప్రజలు మేము సంతోషంగా ఉండాలి, అదేవిధంగా స్వస్థత కూడా పొందాలి, ఎలాంటి బలహీనత అయినా, ఎలాంటి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులైనా, ఎలాంటి రోగమైన వైద్య శాస్త్రానికి అందని రోగాలు మనల్ని పట్టి పీడిస్తున్నా కానీ ఈ ప్రభు దగ్గరకు, ఈ సంఘంలో చేర్చబడ్డ తర్వాత మనుష్యులు ఏం చేయాలంటే స్వస్థత పొందాలి. ఆనాటి దినాల్లో ఇశ్రాయేలు జనాంగంలో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నారు. అయినా ఎవరు కూడా ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి నన్ను స్వస్థపరచు అని ఎవరు కూడా అడగలేదు. ఇజ్రాయేలు దేవుని యొక్క మహత్యాన్ని సొంత ప్రజలు గుర్తించలేదు. అయితే నయమోను మాత్రము సిరియా దేశానికి చెందినవాడైనప్పటికీ కూడా అతను వచ్చి ఎలీషా దగ్గర స్వస్థత పొందినట్లుగా మనం లేఖనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రార్థనాపరులైనటువంటి మనం
దేవుని ఎరిగిన ప్రజలం ముందుగా మనము స్వస్థతలు అనుభవించాలి. ముందుగా మనము బలహీనతల నుంచి బయటపడాలి. ఎక్కడ సమస్యలు అక్కడే పెట్టుకొని, ఎక్కడ బలహీనతలు అక్కడే పెట్టుకొని, ఎక్కడ రోగాలు అక్కడే ఉంచుకొని మనం దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం, దేవుణ్ణి ఎరిగి ఉన్నామని చెప్పుకుంటున్నాం. కానీ అన్యులైనటువంటి వారు, క్రీస్తు నెరగని బిడ్డలు ప్రభు దగ్గరకు వచ్చి విశ్వాసముతో వారు దీర్ఘకాలిక జబ్బుల నుంచి బయటపడతా ఉన్నారు, స్వస్థత పొందుతూ ఉన్నారు, కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత కలిగి. ఎందుకు? దీనికి కారణం ఏమిటి? ఎందుకు అంటే అన్యులైనటువంటి వారు ప్రభువునందు అద్భుతాలు చూచి, ఆశ్చర్యకార్యాలు చూసి నమ్మి పొందుకొని దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నారు, దేవుణ్ణి అంటిపెట్టుకొని జీవిస్తూ ఉన్నారు. సంఘములో వారే సాక్షులుగా నిలబడతా ఉన్నట్టుగా లేఖనం చాలా స్పష్టంగా చెబుతుంది. ఎందుకని మరి ఆ సంఘంలో ఉన్న ప్రజలకు, సంఘం ఉన్నటువంటి మనుషులకు స్వస్థతలు జరగట్లేదు, మేలు జరగట్లేదు, ఎప్పుడు చూసినా అలాగే ఉంటున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్తాడు. మార్కు సువార్త చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయం 2వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. ఒక మాట చదువుతాను చూడండి. మార్కు సువార్త 2వ అధ్యాయం, మార్కు సువార్త 6వ అధ్యాయం 2వ వాక్యం. ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను? ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిది? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి? ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యోదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని అక్క చెల్లెండ్రందరూ మనతోనున్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడి. ఎందుకని స్వస్థతలో జరగట్లేదు? దేవుని సమాజంలో, దేవుని సంఘములో, దేవుని ఎరిగిన వారి బిడ్డల్లో ఎందుకని జరగట్లేదు అంటే, ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు సొంత ప్రదేశానికి వచ్చినప్పుడు, నజరేత్ అనేటువంటి ప్రాంతానికి, పుట్టి పెరిగిన ప్రాంతానికి వచ్చినప్పుడు, ఆ ప్రాంతంలో ఆయన్ను గురించి అనుకున్నటువంటి వారు ఎలా అనుకున్నారంటే, ఇతను ఇంత జ్ఞానవంతమైన మాటలు చెప్తున్నాడు, ఇంత పరసంబంధమైనటువంటి సూక్తులు చెప్తున్నాడు, ఈ జ్ఞానం ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్ని అద్భుత కార్యాలు ఇతని చేతుల మీద జరుగుతూ ఉన్నాయి, ఇంత పవరు, ఇంత శక్తి ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది అని సొంత ప్రజలు అనుకుంటూ, ఇతను మరియ కుమారుడు కాదా? ఇతని సహోదరులందరూ మనతోనే ఉన్నారు కారా? ఇతని సోదరీమణులు మనతో ఉన్నారు కారా? ఇతని బంధువులంతా మనతోనే ఉన్నారు కదా, మన పట్టణంలోనే ఉన్నారు కదా, ఇతను ఇలాంటి కార్యాలు ఎలా చేస్తున్నాడు అని ఆయన విషయమై అభ్యంతరపడ్డారట. అభ్యంతరం కలిగి ఉన్నారని చెబుతూ ఉంది లేఖనం. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట చదువుతాను. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. అందువలన, ఎందువలన? ఈయన మరియ కుమారుడు కాదా? ఈయన వడ్లవాడు కాదా? ఈయన సహోదరులందరూ మనతో ఉన్నారు కదా, ఈయన మన మధ్యనే పెరిగాడు కదా, మనవాడే కదా, ఇతనికి ఇలాంటి కార్యాలు చేసేటువంటి శక్తి ఎలా వచ్చింది అనేటువంటి భావన, అవిశ్వాసం, అల్పవిశ్వాసం, అభ్యంతరం వారు కలిగి ఉన్నారు. దానిని బట్టి
యేసు ప్రభు వారట అక్కడ చిన్న చిన్న బలహీనతలు బాగు చేయటం తప్ప, చిన్న చిన్న స్వస్థతలు, కన్ను నొప్పి లేకపోతే చెయ్యి నొప్పి, పన్ను నొప్పి, ఇలాంటివి బాగు చేయడం తప్ప గొప్ప గొప్ప అద్భుతాలు తాను పుట్టి పెరిగినటువంటి ఊరిలో చేయలేని పరిస్థితి అట. ఆయన పెరిగినటువంటి నజరేతులు అలాంటి పరిస్థితులు లేకుండా పోయాయి. అలాంటి ఘనకార్యాలు చేయలేకపోయాడట. ఎందుకంటే వారి అవిశ్వాసాన్ని చూచి ఆశ్చర్యపడ్డాడు. ఆనాటి సమాజం, ఎలీషా కాలంలో ఉన్న సమాజమే యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో కూడా ఉన్నారు. మన ప్రవక్తే కదా అనుకున్నారు ఎలీషాని, మన దేవుడే కదా అనుకున్నారు ఇజ్రాయేల్ దేవుణ్ణి. సొంత ప్రజలు, యూదా ప్రజలు. అయితే గుర్తించినటువంటి నయమోను చాలా దూరం నుంచి వచ్చి ఎలీషా ఏం చెబుతాడా, ఎలీషా ఏం చెబితే అది చేద్దాం అని వచ్చి నయమోను ఎలీషా దగ్గర నుంచి మాట తీసుకొని 7 మార్లు యొర్దాను నదిలో మునిగినందున అతడు స్వస్థత పొందాడు. కాబట్టి వారి అవిశ్వాసమును చూచి ఆయన ఆశ్చర్యపడ్డాడట. అందుకని కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచడం తప్ప గొప్ప కార్యాలు ఆయన చేయలేకపోయాడు, అద్భుతాలు ఆయన చేయలేకపోయాడు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అదే మార్కు సువార్త 14వ అధ్యాయం. మార్కు సువార్త 14వ అధ్యాయము. ఆయన బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు, బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ప్రభువారు భోజనానికి కూర్చొని ఉన్నాడు. యేసు ప్రభువారు పరిసయ్యుడైనటువంటి సీమోను ఇంటికి వెళ్ళాడు. సీమోనికి జబ్బు ఉంది, బలహీనత ఉంది. ఆ జబ్బు ఏంటంటే కుష్టు జబ్బు. కుష్టు జబ్బు ఉన్నప్పటికీ కూడా ప్రవక్తలను ఇన్వైట్ చేస్తున్నాడు, క్రీస్తు ప్రభు వారిని ఇన్వైట్ చేశాడు. చాలామంది ఆయన ఇంట్లో భోజనం చేస్తూ ఉన్నారు. వచ్చేసంతా కూడా జరుగుతూనే ఉంది. అంటే ఈ సాంప్రదాయాలు, ఈ పద్ధతులు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ ఆయన మాత్రము స్వస్థత పొందలేదు, ఆయన మాత్రము మేలు పొందలేదు. పైగా ఆయన ఒక మాట అంటాడు చూడండి. లూకాసు వార్త 7వ అధ్యాయం 39వ వచనం. 7వ అధ్యాయం 39వ వచనం చదువుతాను చూడండి. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ యవతియో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా. ఈ సీమోను పరిసయ్యుడు, అదేవిధంగా జబ్బు కలిగిన వాడు, కానీ మంచి ఆతిథ్యం ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. శిష్యులు, అదేవిధంగా ప్రభువారు ఆయన ఇంట్లోకి వెళ్ళి భోజనం చేస్తున్న సమయం అది. ఒక స్త్రీ వచ్చింది. వచ్చి ఒక అత్తరు సీసా బాటిల్ తీసుకొచ్చి పగలగొట్టి ఆయన తల మీద పోసింది, పాదాలకి పూసింది, కన్నీరు కార్చుతూ ఆయన్ని ముట్టుకొని పశ్చాత్తాపడతా ఉంది. ఇదంతా చూచినటువంటి ఈ సీమోను, విందుకు పిలిచిన సీమోను ఏమంటున్నాడంటే, లోపల అనుకుంటున్నాడు, ఇతను ప్రవక్త అయి ఉంటే, ఇతడు దేవుని కుమారుడు అయి ఉంటే, ఇతను ముట్టుకునేటువంటి ఈ స్త్రీని గురించి ఈయనకు తెలిసేదే కదా.
అని తనలో తాను అనుకుంటూ ఉండగా యేసు ప్రభువారు తెలుసుకొని అంతరంగమును ఎరిగిన మన ప్రభు సీమోనును పిలిచి, సీమోను, నీతో ఒక మాట చెప్పవలెనని ఉన్నాను అన్నాడు. ఎందుకు ఈ పూట ఈ మాటలు మనం ధ్యానం చేస్తున్నామంటే, బలహీనత ఉంటుంది, దీర్ఘకాలికమైన జబ్బులు ఉంటున్నాయి, భయంకరమైన ఆవేదనలు ఉంటున్నాయి. పైకి మాత్రం ప్రార్థనాపరులముగా, భక్తి కలిగిన వారముగా, శక్తి కలిగిన వారముగా, అన్నీ ఎరిగిన వారముగా, దేవుడంటే అంతా తెలిసినట్లుగా మనము ప్రవర్తిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారిని ఆ స్త్రీ ముట్టుకుంటే ఈ కుష్ఠరోగి అయిన సీమోను ఏమనుకుంటున్నాడు? ఈమె ఎవరితో తెలుసా? పాపాత్మురాలు. ఈయనకి అర్థం కావట్లేదా? ఈయనకి తెలియట్లేదా ఎందుకు ముట్టుకొనిస్తున్నాడు, ఎందుకు పాదాలు పట్టుకొనిస్తున్నాడు అనే తలంపులు ఉన్నాయి. అయితే ఎందుకు ఈ మాటలో మనం ధ్యానం చేస్తున్నామంటే, జబ్బుగానే పెట్టుకున్నాం, హృదయంతరంగా మారకుండానే అంత ఆచారబద్ధంగా, ఒక సాంప్రదాయబద్ధంగా వెళ్తున్నామే కానీ దేవుని శక్తిని రుచి చూస్తున్నటువంటి సమాజంగా, సంఘముగా మనము ఉండట్లేదు అని లేఖనం చాలా స్పష్టంగా చెబుతూ ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి ఎరిగినటువంటి బిడ్డలు, యేసుక్రీస్తుని నమ్మినటువంటి బిడ్డలు మొదట తృప్తి పొందాలి. పిల్లలు మొదట తృప్తి పొందవలెను అని లేఖనం చాలా స్పష్టంగా చెబుతూ ఉంది. అందుకే దేవుని ప్రజలైనటువంటి వారు ఎలాంటి బలహీనత ఉన్నా, ఎంత కష్టమైనా, ఎంత ఆవేదనైనా ముందు దేవుని దగ్గర నుంచి జవాబు తీసుకొని దాని నుంచి బయటపడాలి. మన కళ్ళ ముందే అన్యులైనటువంటి వారు వస్తున్నారు, సంఘానికి వస్తున్నారు, ప్రభువుని నమ్ముతున్నారు, స్వస్థత పొందుతున్నారు, మేలు పొందుతున్నారు, ప్రభువుని అతుక్కొని అంటిపెట్టుకొని జీవిస్తూ ఉన్నారు, సాక్షులుగా జీవిస్తున్నారు, అనేక చోట్లకు సాక్షులుగా వెళ్ళి ఆయన గురించిన సాక్ష్యాలు పలుకుతూ ఉన్నారు. కానీ మనం మాత్రము అలాగే ఉన్నాం. ఎందుకంటే మన దేవుడే కదా, మన ప్రభువే కదా. అంటే మన యొక్క ప్రభు యొక్క శక్తి మనం అనుభవించట్లేదు. అంటే నామకార్థ భక్తిలో, నామకార్థ విశ్వాసములో, అవిశ్వాసములో, అల్ప విశ్వాసములో జరిగిద్దా జరగదా అనేటువంటి తలంపులతో ఆ విధంగానే యాత్ర కొనసాగిస్తున్నాం. ఇంతటి జబ్బు దేవుడు బాగు చేస్తాడా? ఇంత దీర్ఘకాలిక సమస్య బాగు చేస్తాడా? మా పిత్తల్లో నుంచి వస్తున్నటువంటి జబ్బులు పోతాయా? ఇలాంటి డౌట్స్తోనే మనము సంఘంలోనే ఉంటున్నాం, ఆరాధన చేస్తున్నట్టుగానే చేస్తున్నాం, నమ్మినట్టుగానే నమ్ముతున్నాం. కానీ మేలు పొందలేక, స్వస్థత పొందలేక, అద్భుతం చూడలేక, ఆశ్చర్యాలు చూడలేక, సూచక్రియలు మనం అనుభవించలేక అలాగే యాత్ర కొనసాగిస్తూ ఉన్నాం. ఎక్కడో ఉన్నటువంటి సిరియా దేశానికి సంబంధించినటువంటి నయమోను వచ్చి ఇజ్రాయేల్లో ఉన్నటువంటి దేవుని ప్రవక్త దగ్గరకు వచ్చి, ఎలీషా దగ్గరకు వచ్చి స్వస్థత పొంది వెళ్ళాడట. కానీ ఇజ్రాయేలులో అనేక మంది కుష్ఠరోగులున్నను ఒక్కరు కూడా ఎలీషా దగ్గరకు రాలేదు, దేవుని దగ్గరకు రాలేదు. స్వస్థత పొందుతామనేటువంటి ఆ విశ్వాసం కూడా వారికి లేదు అని లేఖనం చెబుతూ ఉంది. కాబట్టి ఈ నేటి క్రైస్తవ్యాన్ని కూడా దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆయన నమ్మినటువంటి వారు ఆయన అన్ని చేయగలడు, సమస్తము సాధ్యమే ఆయనకి. దీర్ఘకాలికంగా ఉన్న జబ్బులైనా పోతాయి, టెంపరీగా వచ్చినటువంటి బలహీనతలైనా పోతాయి, లేదా ఏ శాపమైన
పితరుల శాపాలైనా కూడా ఆయన నామాన్ని బట్టి కొట్టివేయబడతాయి. మనం పరిశుద్ధపరచబడతాం, మనము సంతోషంగా ఉంటాం. అదేవిధంగా మరణానంతరము నిత్య జీవానికి వెళ్తాం అనేటువంటి నిరీక్షణతో, విశ్వాసముతో ప్రభు సంఘములో మనం ఎదగాలి. ఆయన దగ్గరకు వచ్చిన మనం నామకార్థ క్రైస్తవ్య స్థితి నుంచి ఉజ్జీవించబడే స్థితికి రావాలి. మనమే సాక్షులంగా నిలబడాలి. మనమే ఆ బద్దలైనటువంటి సందుల్లోనికి వెళ్ళి చెప్పగలిగే స్థితి మనకు రావాలని లేఖనం చాలా స్పష్టంగా చెబుతూ ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడు తన వాక్కులు దీవించుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ, జీవము కలిగిన తండ్రికి వందనాలు. ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించండి. ఈ మాటల ప్రకారంగా నాయన ఆయా సంఘంలో ఉన్న మేము ముందు మేలు అనుభవించడానికి సహాయం చేయండి. స్వస్థతలో మేలు, ఆయా పరసంబంధమైనటువంటి జ్ఞానం మేము పొందినట్లుగా సహాయం ఇచ్చేయమని నా దేవ, నా ప్రభ, నిర్లక్ష్యంగా ఉండక ప్రభ మా యాత్రలో ప్రభ సర్వసమృద్ధి అనుభవిస్తూ నాయన స్వస్థత మేలు అనుభవిస్తూ ముందుకు సాగునట్లు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.